నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మాజీ జడ్జి శ్రవణ్ జైభీమ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఆయన వెనక మిషనరీలు ఉన్నాయా? క్రైస్తవ మిషనరీలు. ఆయన వెనకాల డీప్ స్టేట్ ఉందా? ఆయన వెనకాల ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఉందా? జార్జ్ సోరెస్ ఎక్కడెక్కడైతే అల్లకల్లోలను సృష్టించాలో, ఎక్కడెక్కడైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలా వ్యవహరించాలో అక్కడ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వస్తుంది. ఏ రూపంలో వస్తుంది? మేధావుల రూపంలో వస్తుంది, ఆర్గనైజేషన్స్ రూపంలో వస్తుంది, ఎన్జిఓల రూపంలో వస్తుంది, సేవా కార్యక్రమాల రూపంలో వస్తుంది. దానికోసం ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ వ్యక్తుల్ని ఎంచుకుంటుంది. అలా ఇప్పుడు ఏమన్నా జడా శ్రావణ్ని ఎంచుకుందా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్? కానీ దాన్ని నడిపించే డీప్ స్టేట్ కానీ, దానికి డైరెక్షన్ ఇచ్చే సిఐఏ కానీ. అసలు ఏంటి ఈ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్? భారతదేశంలో మేధావుల్ని పోగేస్తుంది, సెలబ్రిటీల్ని పోగేస్తుంది, పెద్ద పెద్ద ఉద్యమాలకి నాంది ప్రస్తావన చేయడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ నిర్మించిస్తుంది. ఒక కాక్రోచ్ పార్టీకి కావచ్చు, ఒక కేజ్రీవాల్ పార్టీ, చీపురు పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీకి కావచ్చు, లేకపోతే పంజాబ్ ఢిల్లీ మధ్యన రైతుల ఆందోళనకి కావచ్చు, ఖలిస్తాన్ ఉద్యమం వెనకాల కావచ్చు, మణిపూర్ నుంచి బర్మాకి వెళ్తూ పట్టుబడ్డ మాథ్యూ వ్యాండెక్ లాంటి సిఐఏ ఏజెంట్కు కావచ్చు. ఎంటైర్ నార్త్ ఈస్ట్ని పూర్తి స్థాయిలో మతాంతీకరణ చేయడానికి, ఒక క్రైస్తవ రాజ్యంగా ప్రకటించడానికి మాథ్యూ వ్యాండెక్కి ఒక అసైన్మెంట్ ఇచ్చింది. ఇదనేం తక్కువడేం కాదు. ఇరాక్ సుప్రీం సద్దాం హుస్సేన్ హత్య వెనుక ఉన్నాడు ఇతను. అతని అసాసినేషన్ వెనుక ఉన్నాడు. మాస్టర్ మైండ్, మంచి స్కెచ్ వేయగలవాడు. అలాంటి క్రిమినల్స్ని ఏజెంట్లుగా పెట్టుకొని సిఐఏ నడిపించే కార్యక్రమానికి దానికి పెరిఫెరల్గా కనిపించే ఒక ముఖం అనమాట. అంటే పులి కనుక ఒక మేకతోలు కప్పేసుకొని వచ్చేస్తే ఎలా ఉంటుందో, లేకపోతే ఆవు ముఖం కనిపించే గోముఖ వ్యాఘ్రం ఎలా ఉంటుందో, ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అలా ఉంటుంది. వాడి దురదృష్టం కొద్దీ వాడు పట్టుబడ్డాడు అక్కడ. ఎవరు? మాథ్యూ వ్యాండెక్ మణిపూర్లో పట్టుబడ్డాడు. సరే, అదొక కథ. వివిధ రాష్ట్రాల్లో చూస్తే కనుక ఈ మిషనరీలకి ఫండింగ్ చేయటం. ఇప్పుడు దరిద్రం ఏమైందంటే వాళ్ళకి ఫండింగ్ ఆపేయటం కోసం ఎఫ్సిఆర్ఏ బిల్లు చాలా స్ట్రింజెంట్గా ఎఫ్సిఆర్ఏ చట్టాన్ని అమలు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్. ఈ చట్టం అమలైతే ఎక్కడ తమ మత వ్యాప్తికి, మత ప్రచారానికి, మత మార్పిళ్ళకి విఘాతం కలుగుతుందో అనే బెంగతోటి అమెరికాలో ఉప్పు నిప్పు లాంటి, అమెరికన్ కాంగ్రెస్లో ఉప్పు నిప్పులాగా ఉండే రిపబ్లికన్స్, డెమోక్రట్లు కూడా ఒకటైపోయి భారతదేశం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ చట్టం తీశాను. ఇలాగ వర్షాకాల సమావేశంలో దాన్ని పూర్తి స్థాయిలో సవరణలతో కూడిన చట్టం అమల్లోకి రాబోతోంది. ఈరోజు ప్రభుత్వానికి మెజారిటీ పరంగా వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మత ప్రచారం చేసుకోండి, దానికి వచ్చిన ఇబ్బంది లేదు. చర్చిలు కూడా కట్టుకోండి, దానికి ఇబ్బంది లేదు. కానీ చర్చిలు కట్టుకునే పేరుతోటి మీరు చేస్తున్న మత మార్పిళ్ళు, మీ సొంత ఆస్తులు పెంచుకోవటం, ఇలాంటివన్నీ అందులో వస్తున్నాయి. సహజంగా మిషనరీలకు మండుతుంది. మండినప్పుడు ఏం చేస్తాయి? సిఐఏకి చెప్తాయి, లేకపోతే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్కి చెబుతాయి, లేకపోతే వీళ్ళకి మండుతున్న విషయాన్ని ఆ రెండు ముందరే గుర్తించి అవే ఇంత స్వాంతన చేకూర్చడానికి రకరకాల మార్గాల్లో రంగంలోకి దిగుతాయి. దానికోసం వాళ్ళు వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల వ్యక్తుల్ని ఎంచుకుంటారు. ఈ మధ్య నరేష్, సీనియర్ యాక్టర్ నరేష్ ఒక వ్యాఖ్య చేశారు. క్రైస్తవ మిషనరీలు వెనకటి కన్నా వేగంగా విస్తరిస్తున్నాయి, చాప కింద నీరులాగా. ఈసారి రాజ్యాధికారం దిశగా కేవలం మత ప్రచారం, మత మార్పిళ్ళు కాదు. తమిళనాడులో విజయ్ జోసెఫ్ అధికారం చేపట్టడాన్ని ఆయన ఒక ఉదాహరణగా చూపించారు. అచ్చంగా దానివల్లే ఆయన వచ్చాడని కాదు, కానీ ఆయన రాజ్యాధికారంలోకి రావడం వెనక మిషనరీల పాత్రను కూడా తోసిపుచ్చలేమనే పద్ధతిలో ఆయన వ్యాఖ్యానించారు. అయి ఉండొచ్చు. అంటే ఇప్పటి వరకు మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే రకరకాల ఒత్తిళ్ళు ఎదుర్కొన్నా సరే, చాలాసార్లు అరాచకాలు, హింసా దౌర్జన్యాలు ఎదుర్కొన్నా నిలబడింది సనాతన ధర్మం, హిందూ ధర్మం నిలబడింది. ఇప్పుడు దీన్ని కూడా తుడిచిపెట్టేస్తే అబ్రహామిక్ రిలీజియన్స్ని పూర్తి స్థాయిలో వ్యాప్తి చేయడానికి అవకాశం ఉంటుంది. భారతదేశం ఒకటే కొరకురాని కొయ్యగా మిగిలిపోయింది. ఎవరికి? డీప్ స్టేట్కి కానీ, ఇస్లామిక్ నేషన్స్కి కానీ, చర్చెస్కి కానీ, యాజ్ వెల్ సిఐఏకి కానీ. సో ఎక్కడో ఒక చోట అశాంతి తలకెత్తుకోవాలి, దాన్ని ఇగ్నైట్ చేయాలి. దానికోసం వాళ్ళు ఎంచుకున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో జడా శ్రావణ్ అని ఒక అబ్జర్వేషన్. నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆయన రూల్ అవుట్ చేశారు ఆయనతో మాట్లాడినప్పుడు.
నేను అధికారంలో ఉన్నాను అంటే నా దగ్గరికి మిషనరీలు పరిగెత్తుకుంటూ వస్తాయని కూడా చెప్పారు. ఇప్పుడు నేను అధికారంలో లేను, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మిషనరీలు పనిచేస్తుంది అధికారంలో ఉన్న పార్టీలు బీజేపీ, టీడీపీ, ఒకప్పుడు అధికారం అనుభవించిన వైసీపీ. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయన వెంబడి తిరుగుతాయి. రేపొద్దున మళ్ళీ కూటమి అధికారంలో వస్తే ఆ కూటమిలో ఉన్న 3 పార్టీలు వెంబడి నడుస్తాయి. నా వెంబడి ఎందుకు నడుస్తాయి? బట్ నేను అధికారంలో భాగస్వామ్యం అయినప్పుడు నా వెంబడి ఖచ్చితంగా వస్తాయి. అంటే ఆయనకి హియాస్ క్లారిటీ మిషనరీస్ యాక్టివిటీస్ మీద. ప్రస్తుతం ఆయనతో పాటు నడుస్తున్నాయని ఆయన అనలేదు, అది ఇంకా రూఢి కాలేదు. బట్ ఆయన ఉద్యమం వెనక వీళ్ళు క్రియాశీలకంగా ఒక మిషనరీస్ కొంత పాత్ర పోషిస్తున్నాయనేది మాత్రం ఒక అబ్జర్వేషన్, ఒక సెలియంట్ అబ్జర్వేషన్. ఆ అబ్జర్వేషన్ తోటి విభేదాలు ఎవరికైనా ఉండొచ్చు కాక, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో దృక్కోణంలో చూస్తారు. ఆ కోణంలో చూసినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్స్ రావచ్చు. సో ఆల్ దీస్ మ్యాటర్స్. బట్ శ్రవణ్కి క్లారిటీ ఉంది. ఆయన ఒక ప్రస్తావన చేశారు. తాను కాలేజీకి చదువుకునే రోజుల్లో కాలేజీకి వెళ్ళేప్పుడు వాళ్ళ ఊరు నుంచి కాలేజీకి వెళ్ళడానికి 40 కిలోమీటర్లు ఉండేదిట. బస్సు ఎక్కేవారంట. ఆయనకు ఒక విష్ ఉండేదిట, విండో సీట్ పక్కన కూర్చోవాలి అని. అది విండో సీట్లో కూర్చోవాలి. ఎప్పుడు దొరికేది కాదు. ఒక 15-20 కిలోమీటర్లు పోయిన తర్వాత దొరికేట. సరే కూర్చునేవాళ్ళట. అలాగే నేను డిప్యూటీ ముఖ్యమంత్రి మాత్రమే అవుతానంటున్నాడు ఆయన. ఎందుకంటే ముందర రాజ్యాధికారంలోకి రావాలి అంటే దూరాలి, ఆ వ్యవస్థలోకి దూరాలి, ఆ పొలిటికల్ సిస్టంలోకి దూరాలి. నేరుగా ముఖ్యమంత్రి అంటే నాకున్న దళితుల బలం సరిపోదు కదా, రానియరు కదా, మిగిలిన ఇతర వర్ణాల వాళ్ళు రానియరు కదా, అక్కడ దాకా ఎదగనియరు కదా. ముందర రాజ్యాధికారం కోసం అవసరమైతే గొంగళి పురుగుని కౌగిలించుకోవాలి, గాడిదతో కలిసి జర్నీ చేయాలి, కుక్కతో కలిసి మాట్లాడాలి. అదా ఆయన ఫిలాసఫీ. సరే, ఒక్కొక్కరికి ఒక రకమైన అబ్జర్వేషన్ ఉంటుంది. సో అందుకని ఈ మూడిట్లో ఏ మార్గం నాకు వచ్చినా సరే నేను ఎదుర్కొంటాను. సరే, ఆయన వస్తాడా, 15-20 సీట్లు తెచ్చుకుంటాడా, ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ ఆస్పెక్ట్స్, అంటే పూర్తిగా ఊహాజనితమైన అంశాలు. ఆయన వస్తాడని ఆయన భావిస్తున్నారు ఒక 15-20 సీట్లతోటి. నా అవసరం పడుతుంది రేపు పొద్దున 2029లో ఎవరైనా ప్రభుత్వం ఫామ్ చేయాలంటే అప్పుడు నా దగ్గరికి వస్తారు. నేను ముందర నా కాన్సన్ట్రేషన్ డిప్యూటీ సీఎం. బస్సులో 15-20 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత విండో సీట్ దొరికినట్టు ఆ తర్వాత నాకు ముఖ్యమంత్రి పదవి దక్కచ్చు కదా అని. బట్ ఇది ఒక్క జడ్జి శ్రావణ ఆలోచన విధానం కాదు. దీని వెనకాల ఒక పెద్ద వ్యవస్థ ఉంది. మిషనరీస్ అంటారా, డీప్ స్టేట్ అంటారా, సిఐఏ అంటారా. ఎందుకంటే ఒక దేశం ప్రశాంతంగా ఉండటం అనేది అమెరికా ఎప్పుడూ అంగీకరించదు. ఏదో ఒక రకమైన అశాంతి క్రియేట్ చేయాలి, ప్రత్యేకించి మతం మీద దాడి చేయాలి. వాళ్ళకి కొరకు రాని మతంగా నిలబడింది, ధర్మంగా నిలబడింది సనాతన ధర్మం, దాన్ని అవలంబించే హిందువులు. సో కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి ఈ వ్యవస్థల్ని. ఎలిమినేట్ చేయడానికి వాళ్ళు మేధావులను ఎంచుకుంటారు, వ్యవస్థల్ని సృష్టిస్తారు. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కావచ్చు, రాక్ముల్లర్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరో ఒకళ్ళు కావచ్చు. వాళ్ళు ఎంచుకుంటారు, వ్యవస్థల్ని నిర్మిస్తారు, తర్వాత వ్యవస్థలను నడపడానికి కావాల్సిన వ్యక్తుల్ని ఎంచుకుంటారు. బ్యాక్ ఆఫీస్లో మొత్తం మానిటర్ చేస్తూ రిమోట్లో నడిపిస్తూ ఉంటారు. సో అలా రిమోట్లో నడిపించే ఒక వ్యవస్థకు రేపు పొద్దున జడా శ్రావణ్ నాయకుడు కాబోతున్నాడా అంటే ఎక్కువ ఆలోచించద్దు ఆయన గురించి, ఆయన ప్రభావం పరిమితం అనేవాళ్ళు కూడా ఉంటారు. నిజమై ఉండొచ్చు, కానీ పరిమితమైన ప్రభావాన్ని అపరిమితమైన స్థాయికి తీసుకెళ్లాలనే ఒక ఆలోచన అయితే ఆయనకు ఉంది, అందులో డౌట్ ఏం లేదు. దానికి ఆయన ఎంచుకున్న మార్గం సరే. ఒక్కొక్కళ్ళు ఒక్కో రాజకీయ పార్టీ వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళని ధర్మసత్రాలను పెట్టడానికి రాజకీయ పార్టీలు పెట్టరు, చారిటీ చేయడానికి పెట్టరు. రాజ్యాధికారం కోసం అవసరమైతే ఆయన మిషనరీల సాయం తీసుకోవచ్చు. బట్ ఆ మిషనరీల వెనక ఉన్నది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే విషయం ఆయనకు తెలియకపోవచ్చు, తెలిసిన ఆయన గమ్మున ఉండొచ్చు. ఇవన్నీ ఆయన ప్రస్తుతం రూల్ అవుట్ చేయొచ్చు. బట్ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఇలాంటి సభలు పెట్టాలనుకుంటున్నారు. అయితే ఆయన తీసుకున్న ఎజెండాని బట్టి డౌట్ వచ్చిన తర్వాత చాలామంది రకరకాల వ్యవస్థల నుంచి వ్యవస్థల దృక్కోణం నుంచి ఆలోచించే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఆయన వెనక మిషనరీస్ ఉన్నాయి, ఆయన రూల్ అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు నా వెనకాల ఎవరు లేరు, బట్ రేపు నేను అధికారంలోకి వస్తే లేకపోతే అధికారంలో పాలు పంచుకుంటే ఖచ్చితంగా మిషనరీస్ నా వెంబడి నడుస్తాయి. జగన్మోహన్ రెడ్డి వెంబడి నడవలేదా, చంద్రబాబు నాయుడు వెంబడి నడవలేదా, ఈరోజు బీజేపీ వెంబడి నడవట్లేదా అని అడుగుతున్నారు ఆయన. సో ఇదండి, ఇది ఒక విశ్లేషణ మాత్రమే. ఇందులో ఏంటంటే కొన్ని చోట్ల బియాండ్ ఇమాజినేషన్ అని భావించే వాళ్ళు ఉండొచ్చు. బట్ బియాండ్ ఇమాజినేషన్ వెళ్ళగలిగే సామర్థ్యం ఉండటమే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ యొక్క లక్ష్యం. లేదా వాళ్ళని అలాంటి ఫౌండేషన్స్ని, రాక్ముల్లర్స్ని వీళ్ళని డ్రైవ్ చేసే డీప్ స్టేట్ ఉద్దేశం. మొత్తానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఈ క్రైస్తవ మిషనరీలు ఎలాంటి ప్రభావశీల రాజకీయాలను నడపబోతున్నాయనే దానికి విజయ్ జోసెఫ్ తోటి మొదలెడితే దాని కంటిన్యూషన్లో ఆ జర్నీలో జడా శ్రావణ్ కూడా కలవబోతున్నాడు అనేది ఒక అబ్జర్వేషన్. చూద్దాం ఏం జరుగుతుందో.